పరమ పవిత్రమైన తిరుపతి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉందని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజముందన్నారు బీజేపీ సీనియర్ నేత కర్నాటి ఆంజనేయ రెడ్డి. ఈ అపవిత్ర చర్యలకు పాల్పడినందుకు మాజీ సీఎం జగన్ సహా టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, మాజీ ఈవో ధర్నారెడ్డిలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ఆంజనేయ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కులాలకు మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఇష్టపడే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తయారయ్యే లడ్డులో జంతువుల యొక్క కొవ్వుతో తీసిన యొక్క నూనె వాడుతున్నారని చెప్పి నిన్న సాక్షాత్ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దీనిపైన రాష్ట్రం మొత్తం బగ్గుమంటుంది. ప్రతి భారతీయుడు, ప్రతి హిందువు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము ఎంత పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో ఇంత కల్తీ జరుగుతుందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి గారు. సార్ చెప్పండి, ప్రతి భారతీయుడు ఎంత ఇష్టపడే దైవం వెంకటేశ్వర స్వామి, అలాంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో తయారు చేసిన లడ్డులో కల్తీ నూనె అని చెప్పి, అంటే జంతువులు, సాక్షాత్ జంతువులు కొవ్వు తీసిన నూనె అంటున్నారు. దీనిపైన మీరేమన్నారు? ఇది నిన్నటి రోజున స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో అపారమైన రాజకీయ అనుభవం ఉండే నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళా తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి చెప్పిన మాటలు విన్న తర్వాత ఇది 100% నిజం ఉంటుందని మొత్తం ప్రజలంతా భావిస్తున్నారు. చాలా ఆందోళనకరం. ముఖ్యమంత్రి గారు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతకంటే పాపము, ఇంతకంటే దుర్మార్గము, ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే అక్రమము ప్రపంచంలో ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం. అది ఒక ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి సంబంధించింది కాదు. ప్రపంచం నుంచి భక్తులు వచ్చి అక్కడ దేవదేవుని సందర్శించుకుంటారు. కులాలకు మతాలకు అతీతంగా వచ్చి కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడికి వచ్చి వస్తున్న సందర్భంలో ఇటువంటి వార్తలు వచ్చిన తర్వాత నిజానికి హిందువుల మనోభావాలు చాలా, భగవంతుడిని విశ్వసించే ఏ భగవంతుడైనా సరే, ఏ మతంలో ఉన్న వాళ్ళైనా సరే ఇటువంటి దుర్మార్గం జరగడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రత్యేకంగా హిందువులు అందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. ఏం జరిగిందే గత 5 సంవత్సరాల్లో టీటీడీలో ఎందుకింత దుర్మార్గాలు జరిగాయి, దీనికి బాధ్యులు ఎవరు, బాధ్యులు ఏ విధంగా శిక్షిస్తారని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందని అనుకోవడం లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, గత 5 సంవత్సరాల్లో ఎవరు టీటీడీ బోర్డు చైర్మన్లుగా ఈవోగా వ్యవహరించారో వాళ్ళని, వైవి సుబ్బారెడ్డిని, బాబాయ్ అబ్బాయి ఇద్దరు సర్వనాశనం చేశారు టీటీడీ పవిత్రతని. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరు వైవి సుబ్బారెడ్డి గారిని, అదేవిధంగా ధర్మారెడ్డి గారు ఈవోగా వ్యవహరిస్తున్న వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా తీసుకొచ్చి ఈవోగా పెట్టారు ఆయన. వారిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలా, అదుపులోకి తీసుకోవాలా, వారిని ప్రశ్నించాలా. ఎందుకు నంది నుంచి ఇక్కడ సప్లై అవుతున్న నెయ్యిని ఎందుకు ఆపారు? ఆపేసి రివర్స్ టెండర్ పేరుతోటి ఎవరెవరికో ఎందుకు తక్కువ ధరకే కోట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు? ఎవరు ఎన్ని కోట్ల రూపాయల కమిషన్లు కొట్టారు? వీటన్నిటికీ దర్యాప్తులో సమాధానం రావాలా. సమాధానం ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఆ తప్పు చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలని ప్రజలు కోరుకుంటున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రంగంలోకి దిగి దానికి సంబంధించిన వ్యక్తులు అందరినీ కూడా అదుపులోకి తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళని ప్రశ్నించి నిజాలు బయటకు తీసుకురావాలి. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడే 100 రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ అవినీతిని వెలుగు తీయకుండా ఇప్పుడే ఎందుకు వెలుగు తీసినట్టు? ఇప్పుడే కదా బయటకు వచ్చింది. పరీక్షలు జరిగింది ఇప్పుడు గుజరాత్కి వెళ్ళి అక్కడ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించిన ల్యాబొరేటరీలో పరీక్షలు వచ్చింది మొన్ననే కదా, 7 నెలల్లో పంపించినట్టున్నారు. దాని మీద ఏదో దానికి సంబంధించిన అన్ని పరీక్షలు చేసిన తర్వాత దాంట్లో పశువుల కొవ్వు ఉందని, పంది కొవ్వు ఉందని, అదేవిధంగా మైదా ఉందని, ఇవన్నీ కూడా బయటకు వచ్చింది ఇప్పుడే. కాబట్టి ఇప్పుడు ప్రారంభం అవుతుంది. 3 నెలలు సమయం అయ్యా, ఏదైనా కొంత సమయం అవసరం. 6 నెలలు కూడా అక్కర్లేదు. 3 నెలలకు అనేక విషయాలు బయటకు తీసుకొచ్చింది ప్రభుత్వం. 3 నెలలకే కాదంబరి జత్వాని విషయం బయటకు తీసుకొచ్చారు. 3 నెలలకే ఎక్కడ రాష్ట్రంలో ఎన్ని దుర్మార్గాలు జరిగాయి అన్నీ కూడా బయటకు తీసుకొస్తున్నారు. ఈ టీటీడీకి సంబంధించింది కూడా, ఈ వ్యవహారాన్ని కూడా ఇప్పుడే బయటకు వచ్చింది. దీని మీద లోతుగా దర్యాప్తు జరుపుతారు. ఖచ్చితంగా దోషులను శిక్షిస్తారు. అంటే అమరావతి రాష్ట్ర రాజధానిగా పనికిరాదు, వరదలు వస్తే మునిగిపోతుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఆరోపించడం వల్లే చంద్రబాబు నాయుడు ఇది ఒక నాటకానికి తెరదీశాడని చెప్పి ఒక వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. అంతకంటే హాస్యాస్పదమైన విషయం ఇంకొకటి లేదు.
ఊహించని విధంగా వరదలు వచ్చినప్పుడు వైజాగ్ కూడా మునిగిపోయింది. అసలు ఎయిర్పోర్టే లేచిపోయింది 2014లో వైజాగ్లో. మనం చూసాం హైదరాబాద్ ఏమైందో మనం చూసాం. కాబట్టి మనము ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఆపలేము. ఊహించిన విధంగా వరదలు వచ్చినప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ అంత మాత్రం చేత అమరావతి మునిగిపోయింది, అమరావతి లేచిపోయింది, అమరావతి అసలు నీళ్ళల్లో ఉందనేది ఏదైతే ఉందో ఇది శుద్ధ అబద్ధం. ఇది ఎవరు నమ్మడం లేదు. కేవలం ప్రజల దృష్టిని మరల్చడం కోసం, వాళ్ళు చేసిన అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు చాలా అపరిపక్వత ప్రకటనలు ఇస్తున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈరోజు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. ఇసుకలో ఎవరు దోపిడీలు చేశారు, మద్యంలో ఎవరు దోపిడీ చేశారు, మైనింగ్లో ఎవరు దోపిడీలు చేశారు. ఒక ఆయన వెంకటరెడ్డి అని ఆయన పడవెక్కి పారిపోయాడు, ఓడెక్కి పారిపోయాడు అని వార్తలు కూడా వస్తున్నాయి. వీటన్నిటినీ ప్రజల దృష్టి మరల్చడం కోసం అమరావతి మునిగిపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నాటకానికి తెరలేపారు. ప్రజలు ఎవరు విశ్వసించడం లేదు. గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గాలు, అక్రమాలు, పాపాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. దోషులు శిక్షించబడతారు. అయితే ఈ తిరుమల లడ్డు విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి బీజేపీ ఏమైనా డిమాండ్ చేస్తుంది? ఖచ్చితంగా దాన్ని ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంకి వెంటనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయాలి. ఎందువల్లంటే ఇది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తులకు సంబంధించిన విషయం. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కో హిందువులకే కాదు, కులాలకి మతాలకి అతీతంగా ఉండే ఇష్యూ. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సిబిఐ ఎంక్వైరీ వేయించాలా, ఎక్కడెక్కడ ఎవరు ఏమేం చేశారో అవన్నీ కూడా బయటకు తీయాలి. సార్, ఫైనల్గా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిపోయింది. అయితే సూపర్ 6 పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇంతవరకు ఎలాంటి పథకం అమలు చేయలేదు. దీనిపైనే ఉంటుంది. బాబు, పెళ్ళైన తర్వాత బిడ్డ పుట్టాలంటే 9 నెలలు కావాలన్నా? 3 నెలలకు పుడతాడంట? నువ్వు చెప్పవా? గడ్డం పెంచుకున్నాను 3 నెలలకు పుడతారు ఎక్కడన్నా? 9 నెలలు అవద్దా బిడ్డ పుట్టాలంటే? ఈ ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలకే అనేక విషయాలు బయటకు తీసుకొచ్చారు. సూపర్ 6 అమలు అవుతున్నాయి. రేపు దీపావళి నుంచి ఉచితంగా 3కి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తున్నారు. అన్ని రకాలుగా మహిళలకు ఉచిత ప్రయాణం కూడా కల్పిస్తారు. ఇప్పటికే డిఎస్సి రిలీజ్ చేశారు సూపర్ 6లో భాగంగా. కాబట్టి ఖచ్చితంగా వితిన్ 6 months, ఇప్పుడు 3 నెలలు అయితే మిగతా 3 నెలల లోపల సూపర్ 6 అమలు ప్రారంభమవుతుంది. ఇచ్చిన ప్రతి హామీ ఈ కూటమి నిలబెట్టుకుంటుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇది పరిస్థితి. తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారు చేయడంలో కల్తీ జరిగిందని చెప్పి మాట వాస్తవమని, దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర వర్గ కార్యసభ్యులు ఆంజనేయుడు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదేమైనా నీ యొక్క భక్తుల మనోభావాలను దెబ్బతీయడంలో అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు వైవి సుబ్బారెడ్డి పాత్ర, అదే ధర్మారెడ్డి పాత్ర కూడా కీలకం ఉందని, వీళ్ళ ముగ్గురిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడి 3 నెలలే కదా అయింది. ఇంకొక 3 నెలలు టైం ఇస్తే కానీ ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయాలని కొద్దిగా టైం పడుతుందని చెప్పి బీజేపీ నాయకులు ఆంజనేయుడు అంటున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, మెగా 9, నెల్లూరు జిల్లా.